శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వైసీపీ ఎంపీటీసీ వెంకటస్వామి మార్కెట్లో జీవనం సాగిస్తున్న దంపతులపై దాడి చేశారు. తమకు రావాల్సిన చీటీ డబ్బులు అడిగినందుకు వెంకటస్వామి దాడి చేశారని బాధితులు వాపోయారు. తననే డబ్బులు అడుగుతావా అంటూ అతన్ని కిరాతకంగా పైపులతో బాదాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసే కొద్దీ వెంకటస్వామి ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వైసీపీ ఎంపీటీసీ వెంకటస్వామి మార్కెట్లో జీవనం సాగిస్తున్న దంపతులపై దాడి చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. లావణ్య, సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కాయగూరల మార్కెట్ లో శ్రీనివాసులు జోషి అనే దంపతులు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు గత కొన్ని నెలల నుంచి ధర్మవరం పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ వెంకటస్వామి దగ్గర చిట్టి వేశారు. అయితే ఆ చిట్టి పూర్తయిపోయింది. డబ్బులు ఇమ్మనేసి చాలా సార్లు అతన్ని అడగడం జరిగింది, ఇవ్వలేదు. మొత్తం వాళ్ళకి రావాల్సింది 1,70,000 రావాలి. అది ఏంటి, ఇస్తాడా లేదా అన్నట్టు నిన్న వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళేసి కొద్దిగా గట్టిగా అతన్ని అడగడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దాంతో అతను నేను వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నేతని, జెడ్పీటీసీని, నన్నే డబ్బులు అడుగుతారా అన్నట్టు అత్యంత కిరాతకంగా అక్కడే దగ్గరలో ఉన్న ఒక ఐరన్ రాడ్ తీసుకునేసి ఆ ఇద్దరి దంపతుల మీద తీవ్రంగా దాడి చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే గ్రామస్తులకి చెప్పడం జరిగింది. అదే విధంగా స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నానికి వెళ్తూ ఉంటే పైగా వాళ్ళకు ఫోన్లు చేసి ఆ జెడ్పీటీసీ వెంకటస్వామి బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అన్నట్టు హెచ్చరించడం కూడా జరిగింది. అయినా కూడా ఆ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ వైసీపీ నాయకుని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. వాళ్ళు మనం విజువల్స్ లో చూసామంటే ఆ భార్య భర్తలకి తీవ్రంగా రక్త గాయాలు కూడా అయ్యాయి. అంటే అధికార పార్టీ నేతని కాబట్టి ఎలా చేస్తే అలా కుదురుతుంది అన్నట్టు దాడి చేయడం జరిగింది అన్నట్టు గ్రామస్తులు, పట్టణవాసులు కూడా తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సూర్య.